ఇవాళ మీ ముందుకు నేను క్యాబేజ్ టమాటో కర్రీ విత్ కాబూలి శనగలు వేసి నేను చేస్తానని చెప్పాను. కాబూలి శనగలు అలాగే నెల్ల శనగలు మనం విరివిగా వాడుకుంటుంటేనే మంచిది. ప్రోటీన్ చాలా ఉంటుంది కాబట్టి నేను ఈ మధ్యకాలంలో ఇంకా ప్రోటీన్ డెఫిషియన్సీ చాలా వస్తుంది కాబట్టి నేను ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను ఈ శనగలతో క్యాబేజ్ కూర చేస్తున్నాను. సో ఇవి ఉడకబెట్టి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. కొత్తిమీర, కరివేపాకు, ఒక పెద్ద సైజ్ టమాటో, ఫుల్ టమాటో పెద్దది, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే పెద్ద ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను సన్నగా, అలాగే పెద్ద ఆలుగడ్డ ఇలా సన్నగా తరిగి. ఇవి జీలకర్ర నేను ఒక బాటిల్లోకి తీస్తుంటే పడిపోయాయి అనమాట, అంతే, వేరే ఉద్దేశం కాదు. సో జీలకర్ర అనమాట అది. సో ఆలు ఇలా తరిగి పెట్టేసుకోవాలి. ఇది కూడా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టేసుకోవాలి క్యాబేజ్. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోతామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేస్తాం కాబట్టి సూపర్బ్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకున్నానండి. తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు మీ స్పైసీనెస్ తగినంత మీరు వేసుకోండి. నేను కూడా మా స్పైసీనెస్ ఎంత తీసుకుంటామో అంత వేసేసాను. సో పోపు అనేది ఉండాలండి. ఈ కూరకి బాగుంటుంది, పోపు ఉంటేనే బాగుంటుంది. సో మనం ఉల్లిపాయలు అలాగే టమాటోలు అన్నీ వేసినాం కాబట్టి కూర కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి కదండి. కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకుందాం. మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మొత్తం ఎన్ని అయితే తరిగి పెట్టుకున్నామో అన్ని పచ్చిమిరపకాయలు ఆ పోపు వేగిపోగానే వేసేసుకుందాం. వేసేసుకుని ఇలా కలిపేసేయాలండి. ఇప్పుడే మనం పసుపు వేసేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని కాసేపు ఈ ఉల్లిపాయలు వేగాలండి. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక మళ్ళీ ఏం చేయాలో నేను చూపిస్తాను. ఇవి బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని మనం ఇలా వేయించేసుకుందాం పచ్చివాసన పోయే వరకు. ఎందుకంటే ఇవి బాగా వేగిపోయాయి కాబట్టి ఎంతోసేపు పట్టదు, పచ్చివాసన తొందరగానే పోతుంది. ఎందుకంటే తగినంత నూనె కూడా ఉంది అడుగున. సో బాగా వేగిపోయి మంచి వాసన వస్తుంది. మంచి ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా, సో మంచి వాసన వస్తుందండి. సో పచ్చివాసన కూడా పోయింది. నేను హైలో పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు నేను టమాటోలు వేసేసుకుంటాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసేసుకుంటాను. అలాగే క్యాబేజ్ కూడా వేసేసుకుంటాను. అన్నీ ఒకటేసారి వేసేస్తానండి. వేసేసి నేను మూత పెట్టేస్తాను. ఇది ఒక 2-3 సార్లు బాగా మగ్గాలి. మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేద్దాం. సెమీ గ్రేవీ ఉంటుందని చెప్పాను. సో కొంచెం వాటర్ వేసేద్దామండి. ఇది బాగా కొంచెం మగ్గాక కానీ మనం శనగలు వేయద్దు, ఎందుకంటే అవి ఆల్రెడీ ఉడికిపెట్టి ఉన్నాయి కాబట్టి. ఇవి కొంచెం మగ్గాక అప్పుడు శనగలు వేసేసి మిగతా ప్రొసీజర్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక 50 to 60% బాగా మగ్గిపోయండి. సో ఇప్పుడు నేను శనగలు వేసేసుకుంటున్నాను. నేను ఎన్ని ఉడకబెట్టుకున్నానో అన్ని శనగలు వేసేసుకుంటున్నాను. వేసేసుకుని కొంచెం 1/2 స్పూన్ పంచదార వేసేసి మగ్గనిస్తాను. ఇప్పుడు ఇవి కూడా బాగా మగ్గాలండి. ఒకటి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఒకటి తర్వాత ఒకటి వేసేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం కారం వేసేసుకుంటున్నాను. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకుని కారం వేసుకోండి. అలాగే కొంచెం ఆవాల మెంతుల పొడి కొంచెం వేసుకోండి. అలాగే నేను ఇంట్లో చేసిన గరం మసాలా పొడి, అలాగే కొంచెం వంకాయ పొడి, మనం వంకాయ కొత్తిమీర అదే గుత్తి వంకాయ చేసుకుంటాం కదా, ఆ పొడి వేసేసి పూర్తిగా ఇలా కలిపేసుకోవాలండి. అయిపోయింది కూర. ఇప్పుడు హైలో పెట్టేసుకుంటాను. హైలో పెట్టేసుకుని ఇలా కలిపేసుకోవడం. ఇది సెమీ గ్రేవీలో ఉంటుందని చెప్పాను కదా, చాలా చాలా బాగుంటుంది కూర మాత్రం. అంతేనండి. కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.